కార్మికుడు కొంచెం కనకయ్య మరణం కార్మిక రంగానికి తీరని లోటని భవన నిర్మాణ రంగ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం అన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ కనకయ్య అనే భవన నిర్మాణ రంగ కార్మికుడు ఈ రోజు మృతి చెందారు. కాగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగిన కనకయ్య అంత్యక్రియల్లో భవన నిర్మాణ రంగ కార్మిక సంఘం నాయకులు పాల్గొని కుటుంబ సభ్యులకు 21,000 ఆర్థిక సహాయం అందించారు. అనంతరం వారు మాట్లాడారు. కార్మికుడి మృతితో ఆయన మీదే ఆధారపడి జీవిస్తున్న కుటుంబం ఒక్కసారిగా రోడ్న పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు లేబర్ కార్డు రెగ్యులర్ ఉండడం వల్ల వచ్చే లబ్ధిని వారి కుటుంబ సభ్యులకు అందించడంలో సంఘం ముందుండి సహాయం అందిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా కనకయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈరోజు సిద్దిపేట జిల్లా సిద్దిపేట టౌన్లో హౌసింగ్ బోర్డు సుతారీ సెంట్రింగ్ సంఘం పెద్దలు కొంచెం కనకయ్య గారు మరణించడం భవన నిర్మాణ కార్మిక రంగానికి తీరని లోటు. మా హౌసింగ్ బోర్డు సుతారీ సెంట్రింగ్ సంఘం తరపున మరి వారి కుటుంబానికి ఆర్థిక సాయంగా 21,000 రూపాయలు కూడా ఆర్థిక సాయం చేయడం జరిగింది. మరి ఇలాంటి మరణాలు ఎన్నో జరుగుతున్నాయి భవన నిర్మాణ కార్మికులకు. ఇటువంటి భవన నిర్మాణ కార్మికులకు ఇటువంటి మరణాలు జరిగినప్పుడు మరి లేబర్ కార్డు ఉంటుంది. ఆ లేబర్ కార్డు ద్వారా మరి మేము లేబర్ ఆఫీస్కి పోయినప్పుడు తక్షణమే దాన్ని చర్య తీసుకొని మాకు అమలయ్యే విధంగా చూడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మా కనకన్న గారు ఎంతో కలుపుగోలుగా ఉండే మరి మాకు ఎంతో భవన నిర్మాణ కార్మికులకు ఎన్నో సేవలు అందించిండు. మరి ఆయన ఆత్మ శాంతి చేకూరాలని సిద్దిపేట జిల్లా అధ్యక్షులుగా భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులుగా మరి తెలియజేస్తున్నాను. సిద్దిపేట జిల్లా టౌన్లో మన కార్మికుడు కొంచెం కనకన్న గారు చాలా కష్టపడి బతికినవాడు. ఇంతకుముందు చాలా బతికి ఇప్పుడు ఒక పూట తిండి తినమన్న వరకల్లా అఘోరమైన పరిస్థితిలో ఆయనే మన దగ్గర లేకుండా దేవుని దగ్గరికి వెళ్ళిపోయినాడు. కావున మన కార్మికుల కార్డులు కూడా చాలా వెనుకబడిపోతున్నాయి. మన గవర్నమెంట్ కూడా దీన్ని శ్రద్ధ తీసుకొని కార్మికుల కష్టాలు గుర్తుంచుకొని ఇట్లా తడపిడి చనిపోవడం వల్ల చిన్నపిల్లలు ఉండరు, ఏమి ఇంటికాడ పరిస్థితి లేని స్థానంలో ఉన్నప్పుడు ఒక కార్మిక కార్డు అంటే ఎంతో ధైర్యం. ఆ ధైర్యం కోసమే ఈ కార్డు 10 లక్షల కార్డు కూడా మాకు ప్రభుత్వంలో కూడా ఇంక్లూడ్ చేసి మా దగ్గర పైసలు కూడా తొందరగా ఇస్తాడు మా కార్మికులకు ప్రభుత్వం తరఫున కోరుకుంటున్నాం.